హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చి ఏ డే ఇన్ మై లైఫ్. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో డే 2 వ్లాగ్. ఈరోజు నేను మా హస్బెండ్ ఒక చోటికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియో చూస్తూ ఉండండి, మళ్ళీ చెప్తాను. అండ్ అలానే ఈరోజు మా మమ్మీ కూడా వేరే ఫంక్షన్కి వెళ్తున్నారు. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలనుకుంటున్నాం. అలానే ఇంట్లో ఉన్న వాళ్ళకి కుక్ చేస్తున్నాం. డాడీ తమ్ముడు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కుకింగ్ చేసి వెళ్తున్నాము. అమ్మ ఇంట్లో వేరే పని చేసుకుంటుంది, నేను ఇక్కడ కుకింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ టొమాటో ములక్కాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. మీకు రెసిపీ అయితే నేను క్లియర్గా చూపించట్లేదు, బట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టయితే చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలానే తాలింపు కోసం ఒక ఎండుమిర్చి తాలింపు దినుసులు వేసుకున్నాను. అలానే కొంచెం ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను. తాలింపు లైట్గా ఫ్రై అయ్యాక ఇందులో ఆనియన్ కట్ చేసుకుని వేసుకున్నాను. ఆనియన్ కూడా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు. ఇక్కడ ప్యారలల్గా ఒక పక్కన టీ కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే టైం లేదు కదా, అన్నీ ఒకేసారి చేస్తూ ఉన్నాను. అండ్ అలానే బ్రేక్ఫాస్ట్ కోసం పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది పల్లీ పుట్నాలతో చేసే చట్నీ దోశలోకి. అండ్ ఇక్కడ ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా టొమాటో ములక్కాడగులు కూడా వేసేస్తున్నాను. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒకసారి మొత్తం కలిపేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత. అలానే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మా ఇంట్లో కొంచెం సాల్ట్ తక్కువ తింటారు కాబట్టి 1/2 టీ స్పూనే వేస్తున్నాను. ఇక్కడ టొమాటో కర్రీ బాగా మగ్గిపోయింది. ఒక 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓ పక్క టీ కూడా బాగా మరిగిపోయినాయి. ఇంకా నేను టీ చేస్తున్నాను. ఇది మా హస్బెండ్ కోసం. నేనైతే టీ ఎప్పుడో రేర్గా తాగుతాను. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం దోశ కూడా వేసేస్తున్నాను. టైం అయిపోయింది కదా. ఇక్కడ దోశ చూసారా ఎంత క్రిస్పీగా కాలిందో. నాకు దోశ ఇలా తినడం అంటే ఇష్టం. ఇంకా దోశ తినేసి రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేస్తాను. నేను మా హస్బెండ్ కలిసి ఒక టెంపుల్కి వెళ్తున్నాము. అది మా ఇంటి దగ్గర నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 20 కిలోమీటర్స్ కూడా మనం విలేజ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్దాము. మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను, పదండి. నేను చెప్పాను కదా విలేజ్ అట్మాస్ఫియర్, అలానే పచ్చటి పొలాల్లో నుంచి వెళ్తామని. ఇక్కడ మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. మేము బైక్ మీద వెళ్తున్నాము. ఈ 20 కిలోమీటర్స్ కూడా మనం ట్రాఫిక్ లేకుండా, పొల్యూషన్ లేకుండా వెళ్తాము. ఇంకా నేచర్లో ఉన్న అలా వెళ్తూ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, పదండి. ఈ దారి మొత్తం కూడా ఇలా పొలాలు, పంట కాలువలతో ఉంటాయి. ఈ 1/2 అవర్ జర్నీ కూడా మనం ఇట్లానే వెళ్తూ ఉంటాము. ఎక్కడా కూడా మీకు పొల్యూషన్ ఉన్నట్లే అనిపించదు, ఎందుకంటే ఎటు చూసినా కూడా మనకి వాటర్, ఇట్లా పెద్ద పెద్ద చెట్లే కనిపిస్తాయి. ఇంకా పొల్యూషన్కి ప్లేస్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఇక్కడ చూసారు ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో, చాలా బాగుంది. ఇలా ఉన్నప్పుడు ఎంత జర్నీ చేసినా కూడా మనకి జర్నీ చేసిన ఫీలింగ్ అనేదే ఉండదు. అంత ఎంజాయ్ చేస్తారు జర్నీని కూడా. నేచర్ గురించి ఎన్ని మాటలు చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. ప్రకృతి గురించి వర్ణించే అన్ని మాటలు నా దగ్గర లేవు. నాకు పర్సనల్గా ఇలాంటి నేచర్ అంటే చాలా ఇష్టం. ఇది మొత్తం పల్లెటూరి వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ చూసారా గడ్డివాములు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా గుంటూరు డిస్టిక్కే. ఇది మా ఊరి నుంచి విజయవాడకి వెళ్ళే దారి. విజయవాడకి వెళ్ళడానికి ఇంకొక వే కూడా ఉంటుంది, కానీ మేము ఎక్కువ ఇలా వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇక్కడ చూసారా ఒక బ్రిడ్జ్, ఇది పాతకాలం నాటి బ్రిడ్జ్. ఇది ఆ పంట కాలువని దాటడానికి అటువైపు దారి నుంచి ఇటువైపుకి రావడానికి ఎప్పుడో వేసిన బ్రిడ్జ్. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇటువైపు అంతా కూడా పంట పొలాలే ఉంటాయి. చాలా బాగుంది కదా. అక్కడ పండించిన కూరగాయలు మధ్య మధ్యలో ఇలా రోడ్డు పక్కన పెట్టుకుని అమ్ముతూ కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి అనేక రకాల పంటలు పండుతూ ఉంటాయి. ఇక్కడ మధ్యలో వెళ్తుంటే ఇలా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. విజయవాడకి వెళ్ళే వరకు కూడా మనకి 3-4 ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి ఎన్నో రకాల పంటలు పండుతూ ఉంటాయి. పసుపు, అరటి తోటలు, తమలపాకులు, కంద, మినుము, మొక్కజొన్న, కూరగాయలు, అలానే చెరుకు, ఇలా అనేక రకాల పంటలు ఇక్కడ పండుతూ ఉంటాయి. ఇవంతా కూడా మంచి పంట భూమి.
ఇక్కడ చూసారా రోడ్ ఎంత బాగుందో. ఇదంతా చూస్తుంటే మీకు కూడా ఈ రోడ్స్లో జర్నీ చేయాలనిపిస్తుంది కదా. అక్కడ మీకు దూరంగా తెల్లగా కనిపిస్తుంది చూసారా, అది కృష్ణా నది. మీకు కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తాను నేను. చూడండి, ఇదంతా కూడా కృష్ణా నది. కృష్ణా నదిని ఆనుకునే ఇలా ఎన్నో పొలాలు ఉంటాయి. కానీ అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది ఈ పొలాల మీద పడి వాటర్ అనేది ఇక్కడికి వస్తూ ఉంటాయి. నేను ఇందాక చెప్పా కదా పాతకాలం నాటి బ్రిడ్జ్లని, అలాంటిదే ఇది కూడా. కింద వాటర్ ఫ్లో అవుతుంది, అక్కడ బట్టలు తుక్కుంటున్నారు చూసారా, అంటే ఆ వాటర్ అంతా ఫ్రెష్గా ఉంటాయని. అండ్ మేము మున్నంగి అనే ఒక విలేజ్కి వచ్చాము. ఇక్కడ చూసారా ఈ చెరువు పక్కన ఈ చెట్లను ఎంత బాగా కట్ చేసుకుని పెట్టారో. ఇది చూడడానికి బాగా అనిపించింది నాకు, అందుకే రికార్డ్ చేస్తున్నాను, మీరు కూడా చూస్తారని. ఇది మున్నంగి నుంచి ఉన్న పొలాలన్నమాట. ఎంత బాగున్నాయో చూసారా. మా ½ జర్నీ కాస్త మేము 1 అవర్ వెళ్ళాము, ఎందుకంటే ఈ పొలాల దగ్గర మేము ఒక ½ అవర్ ఆగాము. ఆ చల్లటి గాలి చూడడానికి, ఆ పచ్చదనం చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ దొరకవు కదా ఇలాంటివి, మిస్ చేసుకోకుండా ఇట్లా ఆగి వెళ్తాము మేము ఎప్పుడైనా సరే. అంతా బాగానే ఉంది, కానీ రోడ్స్ అనేవి మంచిగా లేవు ఇక్కడ. ఈ కొంచెం దూరం నిత్యం ఎంతోమంది రైతులు వెళ్తూ ఉంటారు. రైతులనే కాదు, మనలాంటి వాళ్ళు పర్సనల్ వర్క్స్ మీద వెళ్తూ ఉంటారు. రోడ్స్ ఇలా ఉంటే వెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఈమని అని ఒక ఊరు వెళ్తున్నాము. అక్కడ మా కులదైవమైన అంకమ్మ తల్లి గుడి ఉంది, అక్కడికి వెళ్తున్నాము. ఎందుకు అంటే ఈరోజు మా చిన్న మామయ్య గారు మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు, మమ్మల్ని పిలిచారు, వచ్చాము. అండ్ ఇదే ఫైనల్లీ గుడికి రీచ్ అయిపోయాం. ఇదే మా ఇంటి కులదైవమైన అంకమ్మ తల్లి. అక్కడ దుర్గమ్మ ఉంది కదా కింద, అలానే అంకమ్మ తల్లి కూడా ఉంటారు. మీకు చూపిస్తున్నాను గుడి ఎలా ఉంది అని. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఒక కుండ అన్నమాట. అందులో అమ్మవారికి సంబంధించిన వస్తువులు అనేవి కొన్ని ఉంటాయి. ఇక్కడ నేను మా హస్బెండ్ కలిసి పూజ చేస్తున్నాము. చాలా పవర్ఫుల్ అమ్మవారు. చాలామంది మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. ఏది కోరుకున్నా ఇక్కడ తీరుతుంది అని ఒక నమ్మకం అన్నమాట. ఇంటి దేవరా అంటారు కదా, ఆ అమ్మవారే ఇది మాకు. ఇక్కడ పూజ అయితే అయిపోయింది, మేము వచ్చేసరికే పూజ అయిపోయింది. మేము వచ్చి కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసుకున్నాము. ఇక్కడ మీకు టెంపుల్ చూపిస్తున్నాను, చిన్న గుడి. అక్కడ అందులో కూడా అమ్మవారికి సంబంధించిన సామాన్లు అనేవి కొన్ని ఉంటాయి, కత్తులు లాంటివి. అండ్ ఇదే టెంపుల్, చిన్న టెంపుల్. ఇక్కడ మా రిలేటివ్స్ అందరు కూర్చుని ఉన్నారు. అలానే ఇది భోజనాల సెక్షన్ అనమాట. నేను ఇది కూడా వీడియో రికార్డ్ చేసుకున్నాను, మీకు చూపిస్తాను ఏమేం పెట్టారు అనేది. ఇది వచ్చి చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్. ఇది మటన్ కర్రీ, తను మా అన్నయ్య. ఇది తలకాయ కూర, అలానే బిర్యానీ, ఇంకా మైసూర్ పాక్. ఇది వచ్చి గోంగూర చట్నీ, ఇంకా గారెలు కూడా చేశారు. మా బ్రో సపోర్టివ్గా తీసుకోమని చెప్తున్నారు వీడియో. అండ్ ఇక్కడ మేము తింటూ ఉన్నాం. ఇది వచ్చేసి ఆ చిట్టి ఆడబడుచు, మా హస్బెండ్ వాళ్ళ కజిన్ అనమాట. ఇక్కడ నా ప్లేట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఫోటో పెట్టి చూపిస్తున్నాను మీకోసం. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ పాను, అలానే కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ అన్నీ కూడా తిన్నాము. అలా కాసేపు ఉండి 4 వరకు కూడా అందరితో మా కబుర్లు చెప్పి ఇక బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. మేము దారిలో వస్తుంటే ఇక్కడ ఒక కెనాల్ కనిపించింది. ఈ ఊరి పేరు దుగ్గిరాల. బాగుంది కదా అని చెప్పి ఆగాము. ఇది కూడా చెట్లు కిందే ఉంటుంది. అక్కడ ఒక ఆయన చేపలు పడుతుంటే నేను ఆగి మరీ చూస్తున్నాను. మా హస్బెండ్ వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇది మేము రిటర్న్ అయ్యే దారిలో ఉందన్నమాట. మార్నింగ్ ఒక సైడ్ వచ్చాము కదా, ఇప్పుడు తెనాలి వైపు నుంచి మా ఊరు వెళ్దాం అనుకున్నాము. అలానే స్టార్ట్ అయిపోయాము. ఒక చేపన్నా పడుతుందా అని చెప్పి ఆయనకన్నా నేను ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నాను.
ఇక్కడ అదే చూస్తూ ఉన్నాను. ఇక్కడ మీకు కెనాల్ చుట్టూ చూపిస్తున్నాను చూడండి, ఎటు చూసినా కూడా చెట్లే కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. అక్కడ కొంచెం సేపు ఆగి వెళ్ళాము అండ్ స్టార్ట్ అయిపోయాము మళ్ళీ. ఇది వచ్చేసరికి తెనాలి నుంచి విజయవాడ వెళ్ళే వే అన్నమాట. అండ్ బాగా ఎండగా ఉంది. ఇంకా ఒక చోట ఆగి ఇలా కొబ్బరి నీళ్ళు తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఫైనల్లీ తెనాలి వరకు రీచ్ అయిపోయాము. ఈ తెనాలి ఎంటర్ అవ్వగానే అలా ఒక వినాయకుడి టెంపుల్ ఉంటుంది. చాలా పెద్ద బొమ్మ ఉంటుంది. మీరందరూ కూడా చూస్తారని చెప్పి రికార్డ్ చేస్తున్నాను. ఇవన్నీ తెనాలి రోడ్సే. ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వ్లాగ్లో డిఐఎంఎల్ వ్లాగ్లో మొత్తం కూడా చూపించాను. ఇది వచ్చేసరికి తెనాలి బస్ స్టాండ్ అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది సాయిబాబా టెంపుల్, అలానే పక్కన కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్. ఈ తెనాలి రోడ్స్ అన్నీ మీరు ముందు వ్లాగ్లో చూసే ఉంటారు. అండ్ ఫైనల్లీ నాకు ఇష్టమైన స్పాట్ ఇది. మొత్తం చెట్లతో నిండిపోతుంది. ఎంట్రీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇప్పుడు కొంచెం ఆకు రాలిపోయి ఉంది, కానీ మొత్తం గ్రీనరీతో కవర్ అయిపోయి ఉంటుంది. ఆకాశం అనేది మనకు కనిపించకుండా. ఈ కొంచెం స్పాట్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఇటు ట్రావెల్ చేసినా కూడా, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా నేను వీడియో తీసుకుంటూనే ఉంటాను. నాకు ఎందుకు ఆ స్పాట్ అంటే అంత ఇష్టం. చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ పొలాలే. మా ఊరి దగ్గరలోకి వచ్చినప్పుడు ఇంకో 3 కిలోమీటర్స్లో వెళ్ళిపోతాం అనగా ఇలా రైల్వే గేట్ పడింది. ఇక్కడ ఒక 5 మినిట్స్ ఆగాల్సి వచ్చింది. మనం ఎండలో నుంచి ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోవాలి అన్న టైంలో ఇలా వస్తే కొంచెం చిరాకు అనిపిస్తుంది కదా. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే ఒక చెరువులో గేదెలు స్విమ్ చేస్తున్నాయి. అక్కడ నేను ఆగి మరీ చూశాను. ఇక్కడ మళ్ళీ పొలాలు ఉన్నాయి. అండ్ ఫైనల్లీ ఇంటికి చేరాము. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. అండ్ మా మామయ్య గారు వాళ్ళు వచ్చారు. ఈవినింగ్ కొంచెం పనుండి. అండ్ ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగా తిన్నాము కాబట్టి నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఇలా ఫ్రూట్స్ తినేసి డేని ఎండ్ చేసాము. అంతే. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.